ఈ ఎండాకాలం అనేది టెంపరేచర్స్ పెరుగుతుంటే కామన్గా అది విషయం కాదు, కానీ ఈ టెంపరేచర్స్ అనేది 40+ ఉంటుంది. దాంతోపాటు వడగాల్పులు ఈ 2-3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. వడగాల్పులు అత్యధికంగా వస్తాయని చెప్పేసి చాలామంది వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. డిహైడ్రేషన్ కాకుండా నీటిని గంటకొకసారి ఖచ్చితంగా, దాహం వేయకుండా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా బయటకు అవసరం లేని వాళ్ళు బయటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. కాబట్టి ఎండకు ఒకటైతే వాతావరణంలో తేమ శాతం సంబంధించి ఎక్కువ కావడంతో ఉక్కపోత కూడా ఇప్పుడు పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఎందుకంటే సముద్ర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. సాధారణంగా బీచెస్ ఉన్న దగ్గర వేడి ఉండకుండా అక్కడ ఉక్కపోత విపరీతంగా చెమటలు వస్తుంటాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా మన దగ్గర అదే పరిస్థితి ఉంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల అటు వడగాల్పులు, ఇటు టెంపరేచర్ ఎక్కువ ఉన్నది, అటు హ్యూమిడిటీ పెరగడం వల్ల ఉక్కపోత ఉన్నది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ 3-4 రోజులు వడగాల్పులు అధికంగా ఉండే పరిస్థితి ఉంటే వేసవికి సంబంధించిన ప్రికాషన్స్ అన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.